గురుగారు ముందు వీడియోలో మాట్లాడుకున్నట్టుగా సెల్ఫ్‌గా ఎవరికి వారే మంత్రోచ్చారణ చేసుకోవాలంటే, వాళ్ళు ఎలాంటి మాలలు యూజ్ చేస్తే బెటర్ అంటారు? మనము ఎవరికైనా సరే మంత్రం కానించి తంత్రం కావచ్చు, మతం ఏదైనా సరే, కులం ఏదైనా సరే మనకు సంబంధం లేదు. మంత్రోచ్చారణ చేయటం వరకే మనకిది. హ్మ్. ఆ మంత్రం వారికి ఉపదేశం చేయటం, ఆ ఉపదేశం నుంచి వారు బాగుపడటం ఇదొకటే మనకు కావాలి. ఎంతమంది బాగుపడితే అంత ఆనందంగా ఉంటుంది మనకిను. డబ్బులనేది ఈరోజు వస్తాయి, రేపు పోతాయి. కాకపోతే అవును. వారి కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకునేటువంటి శక్తియుక్తులు రావాలి. ప్రతి హ్మ్. వ్యక్తికి రావాలి. ఈ అవునండి. రోజునటువంటి వ్యవస్థలో ఎవరికి వాళ్ళే ఇండిపెండెంట్‌గా ఉంటున్నారు. హ్మ్. ఎవరికి వాళ్ళే ధైర్యంగా కావాలి. కాబట్టి అలాంటి వారికి ఆ మంత్రోచ్చారణ చేసుకోవాలి. హ్మ్. సాధన అంటారు. హ్మ్. ఆ విపాసన సాధన అది చేసేటప్పుడు మాలలు తస్బీహ్ అంటారు. ఈ యొక్క హ్మ్. మాలలుంటాయి. వాళ్ళు ఓకే. వాళ్ళకి రుద్రాక్ష వాడతారు, పగడాలు వాడతారు, హ్మ్. ఒక్కొక్కళ్ళు స్ఫటిక వాడతారు, హ్మ్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాడతారు. మార్కెట్‌లో చాలా మాలలున్నాయి. ఉంటాయి. వాళ్ళకి హ్మ్. నచ్చింది వాళ్ళు తీసుకుంటా ఉంటారు. మంత్రాన్ని బట్టి వాళ్ళు సాధన చేసేదాన్ని బట్టి మాలలు తీసుకుంటా ఉంటారు. ఓకే. కాకపోతే ఇది మల్టిపుల్. హుహు. ఇది హగ్గీక్ అంటారు. మన హ్మ్. మనసు నిగ్రహంగా చేసేదానికి, మన మైండ్ కేంద్రీకృతం అవ్వడానికి ఇది హగ్గీక్ మాల అంటారు. హ్మ్. ఇది ఈ హగ్గీక్ మాల ఈ రకమైనటువంటి కలర్ ఉంది అంటే దీంట్లో శుక్రుడుంటాడు, బుధుడుంటాడు, హ్మ్. రవి ఉంటారు. ఇన్ని రకాలుంటాయి. దీనిలో మళ్ళీ ఏం చేస్తున్నాం? రాగి తీగతో అల్లిస్తాం. ఇది ఇట్లా ఓకే. ఎయ్యం. ఓకే. రాగి తీగతో అల్లిచ్చి ఇస్తాం. ఈ ఓకే. యొక్క మాలలు ఇప్పుడు మనం 2000 చదవాలండి మీరు మంత్రం అంటే 20 మాలలు చేస్తే చాలు. హుహు. మాలలు లేకుండా. ఓకే. 4000 అంటే 40 మాలలు చేస్తే చాలు. హ్మ్. ఇలా మనకి ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఓకే. ఇది జపమాల అంటారు. ఓకే. ఇలాంటి మాలలు కావాలంటే అదృష్టం ఉండాలి. హ్మ్. మనం మళ్ళీ దీనికేం చేస్తాం? దీనికి కూడా పవర్. హ్మ్. దీనికి కూడా మంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రంలో మంత్రోచ్చారణ చేసి హ్మ్. ప్రజలకు అందజేస్తున్నాం. ఓకే. ఎవరికైనా సరే ప్రశాంతంగా ఉండాలి. నా మనసు, మైండ్ కేంద్రీకృతంగా ఉండాలి. కోపం ఎక్కువ రాకూడదు. అంతా బాగా జరగాలి అనుకుంటే విడిగా మంత్రం నేర్చుకునే అవసరం లేదండి. హ్మ్. ప్రతిరోజు కూడా ఇష్టదైవం ముందు కూర్చొని ఇంట్లోనే దీపారాధన చేసుకొని ఏదైనా మీకు నచ్చినటువంటి హరే రామ, హరే కృష్ణ హ్మ్. ఇదే హ్మ్. వేరే ఏం లేదు. ఓకే. ఈ మంత్రాన్నైనా సరే ఇలా పెట్టుకొని హరే రామ, హరే కృష్ణ, హరే రామ, హరే కృష్ణ, హరే రామ, హరే కృష్ణ. ఏం అవసరం అదే మంత్రం అనుకోవాలి. ఓకే. ఈ మంత్రాన్ని అలా చదువుకొని వెళ్తే మీకు కాని పనులు కూడా అవుతాయి. హుహు. ఓం సూపర్. నమో శనీశ్వరాయ నమః. ఓం నమో రాహువే రాహువే నమః. హ్మ్. ఓం నమో బుధీశ్వరాయ నమః. ఇలాగ మనము హ్మ్. నవగ్రహాలు కూడా మంత్రాలే. ఇవి హ్మ్. ఉపదేశం అవసరం లేదు. హ్మ్. మనకు మనంగా ఇండిపెండెంట్ చేసుకోవాలి. నీకెక్కడైనా డబ్బు రావట్లేదు. యక్షాయ కుబేరాయ వైశ్రావణాయ ఇది మంత్రం. హ్మ్. ఈ శ్లోకం ఇలాంటివి ఏదైనా సరే మనకి నచ్చినది చేసుకుంటూ ఉంటే పిల్లల్లో చదువు. ఓం నమో సరస్వతి సరస్వతిశాయ నమః. ఓం నమో శ్రీ సరస్వతాయ నమః చదువు హ్మ్. వస్తుంది. హ్మ్. అలానే స్త్రీ స్తోత్రం ఉంటుంది. అలానే మాత్రేన నమః ఇలా ఏదో ఒక రకమైనది ఇది పెట్టుకొని చదువుకొని వెళ్తే గనక హ్మ్. 5 మాలలు చేస్తే చాలు. ఓకే. స్త్రీ అయినా, పురుషుడైనా సరే. 5 ఓకే. నిమిషాలండి. హ్మ్. చేసుకుంటూ ఉంటే హ్మ్. వారికి మనసు, మైండే కాదు అనుకున్న పనులు ముందుకెళ్తాయి. హ్మ్. అలాంటివి అయ్యేదానికి మనం చేసామంటే ఏదో చేసేసామని కాదు. హ్మ్. మనం చేసేటువంటి తీరు స్నానం చేసి, మడి కట్టుకొని స్నాన పద్ధతిలో కూర్చొని చేస్తాం గదా! అవును. దానికి తగ్గట్టుగా మనకి ఈ పక్కన ఇరిటేషన్ ఉంటే మనం చేయలేం. హ్మ్. ఈ మనసుని కేంద్రీకృతం చేస్తుంది. ఓకే. ఇలాంటి మాల ప్రతి ఒక్కరికి స్త్రీ, పురుషులకు కూడా సెట్ అవుతుంది. అవునండి. దీంట్లో రాగి తీగ అల్లిచ్చిస్తాం కాబట్టి స్త్రీ పురుషుడు సెట్ అవుతుంది. ఎవరికైనా కావాలంటే మంత్రోచ్చారణ చేసిన మాలలు దొరకవు. ఈ హ్మ్. షాపులో దొరుకుతాయేమో కానీ మంత్రోచ్చారణ చేసిన మాలలు దొరకవు కదా! అది హ్మ్. మన దగ్గర లభ్యపడుతుంది. ఎవరికైనా కావాలంటే సరసమైనటువంటి ధరల్లోని వారి చెంతకే చేరుస్తాము. అలాంటి అవకాశాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఎవరైనా నిజంగా మంత్రోచ్చారణ నేర్చుకోవాలి. ఎవరైనా సాధన చేయాలి. అమ్మవారికి ఉపాసన ఉండాలి. హ్మ్. పీట వేసుకోవాలి. అలానే ఉపాసన చేసుకుంటూ మనం పీట వేసుకుంటూ ఆ మంత్రోచ్చారణ చేసుకుంటూ ఉండాలి. గద్దె వేసుకుంటూ ఉండాలి. అమ్మవారిని నా లోపలికి కేంద్రీకృతం చేసుకోవాలి. నాకు వచ్చి వాక్ చెప్పేలా ఉండాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రోచ్చారణ చేసుకునే మాలని మాత్రము హ్మ్. తీసుకొని ఇది చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ పెట్టుకోవాలి. ఓకే. ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు దీన్ని కూడా ధరించుకొని వెళ్ళొచ్చు. హ్మ్. అది మనకి గండాలు ఏమైనా ఉంటే కూడా తప్పిపోతాయి. ఎందుకంటే ఓకే. దీనిలో పవర్స్ ఉంటాయి. హుహు. ఇప్పుడు నాది చూసారా దీంట్లో పవర్స్ ఉంటాయి. హ్మ్. సో, అలానే మనకి ఇది కూడా పవర్స్ ఉంటాయన్నమాట. ఓకే. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించొచ్చు. ఓకే అండి. సో, ప్రత్యేకమైన తిథుల్లో గూడా చాలామంది నామాలు, జపాలు చేయాలనుకుంటారు. సో, ఖచ్చితంగా. వాళ్ళందరికి కూడా ఇది ఉపయోగపడుతుంది. పనిచేస్తుంది. ఓకే అండి. ధన్యవాదాలు.